మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. మూడో ప్రశ్న, సొంత ఇంటి కల నిజం కావాలి. సొంత ఇల్లు కొనుక్కోవాలంటే మనకి దానికి తగిన డబ్బు ఉండాలి, దానికి తగిన స్థలం కావాలి, లేదు కట్టిన ఇల్లేనా కానీ మాకు ఉండాలి. ఏమన్నా ఉందా మార్గం అని అడుగుతున్నారు. ఉంది. ఎవరికీ తెలియని ఒక అందమైన రహస్యం ఒకటి ఉంది. అది ఎందుకో మరి పెద్దలు ఎవళ్ళు చెప్పటం లేదు. ఇది పద్మపురాణంలో చెప్పారు, శ్రీమద్ రామాయణంలో ఉంది. ఏమిటంటే, రామచంద్ర స్వామి, సీతమ్మ వారు, లక్ష్మణుడు అరణ్యానికి బయలుదేరారు. అరణ్యంలో ప్రవేశించారు. ఇది ఎక్కడ? మొదటగా చిత్రకూటంలో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. దండకారణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత లక్ష్మణ స్వామిని మనం ఉండడానికి తగిన ఇల్లు కట్టు అని చెప్తాడు రామచంద్ర స్వామి. ఇది అరణ్యకాండలో 13, 14, 15 సర్గల్లో వస్తుంది. మీరు 15వ సర్గ ఒక్కటి అరణ్యంలో పర్ణశాల నిర్మించే సన్నివేశం. ఆ సన్నివేశాన్ని మొత్తం 90 రోజుల పాటు చదవాలి. ఒకటే రోజు, రోజుకి ఒకసారే చదవాలి. 90 రోజులు చేయాలి. ఇది పర్ణశాల నిర్మాణము. ఎన్నో శ్లోకాలు ఉంటాయని కంగారు పడకండి. 20 శ్లోకాలు కూడా ఉండవు. గమనించండి. అది లక్ష్మణస్వామి ఇల్లు కట్టడం. రామచంద్ర స్వామి తెగ సంబరపడతాడు ఆ ఇల్లు చూసి. ఇది అన్నాడు చేయాలి. 45 రోజులు కానీ 90 రోజులు కానీ, వీలైతే 90 రోజులు చేయండి. 45 రోజులే అయిపోవచ్చు. అది దానికోసం ఏం చేయాలంటే, 2 మట్టి ఇటుకలు తీసుకొచ్చి దేవుడి గదిలో కానీ, లేదా పూజ చేసుకునేందుకు పెట్టిన దాని మీద కానీ పెట్టి, పసుపు, కుంకుమ, గంధం చిటికెడు చిటికెడు 3 సార్లు వెయ్యండి. అప్పుడు ఈ సర్గ చదవండి, ఈ చాప్టర్. దాంతోపాటుగా ఇంకో చిన్న మంత్రం ఉంది. అది 108 సార్లు చదవాలి. ఓం నమో భగవతే కూర్మరాజాయ మందరధారకాయ సర్వదోషాన్ వారయ వారయ. మళ్ళీ ఒకసారి వినండి. ఓం నమో భగవతే కూర్మరాజాయ మందరధారకాయ సర్వదోషాన్ వారయ వారయ. మీకు దొరికితే తాబేలు ప్రతిమ, చిన్నది, కొండపల్లి బొమ్మైనా సరే, పెట్టి ఆ ఇటుకల మీద పెట్టండి. దానికి కూడా పూజ చేయండి. చేసి ఈ మంత్రం మాత్రం 108 సార్లు తప్పనిసరిగా చదవండి. చదివి నైవేద్యం ఏమిటి? పాలు నైవేద్యం పెట్టండి. కొద్దిగా తేనె వేసి 2-3 పళ్ళు నైవేద్యం పెట్టండి. ఆ కూర్మం మీద వేసిన
ఇటుకల మీద వేసిన ఆ ఉంది కదా పసుపు కుంకుమ, అది బొట్టులా పెట్టుకోండి. ఈ పని చేయండి మీరు. మరేమిటి? ఓం నమో భగవతే కూర్మరాజాయ సర్వదోషాన్ వారయ వారయ. దీనివల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది, ఇల్లు కట్టుకోవడం కూడా జరుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఇంకొకటి, అయ్యా మాకు కొంచెం డబ్బులు ఈజీగా రావాలి అంటారా? ఇంకొక మంత్రం చెప్తా. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే. ఇది 11 సార్లే చాలు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే. కార్తవీర్యార్జునుణ్ణి తలుచుకున్నట్టయితే పోయిన సంపద కానీ మనకి రావాల్సిన సంపద కానీ తిరిగి వస్తుంది, మనం నిలబడతాము. అంటే వరుసగా 3 చెప్పడం జరిగింది. దీంట్లో తప్పనిసరిగా లక్ష్మణస్వామి ఇల్లు కట్టిన విధానం ఉంది కదా, అది చదివి తీరాలి. ఇటుకల కోసం మీరు చేసేది కష్టపడేదేం లేదు. 3 చిటికల పసుపు, 3 చిటికల గంధము, 3 చిటికలు కుంకుమ వేస్తున్నారు అంతే. అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తే ఈ ఇటుకలు పునాదిలో వేయండి. లేదు కట్టిన ఇల్లే కొనుక్కున్నారనుకోండి, ఇది తులసి కోట దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఎప్పుడూ పూజ చేసుకోండి. లేదంటారు, ఈ 2 ఇటుకలు కూడా ఇంటి లోపల సూరు కానీ అటక కానీ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఉన్నన్నాళ్ళు ఉంచుకోవచ్చు, తప్పేమీ లేదు. దీనివల్ల ఖచ్చితంగా ఇల్లు కట్టుకోగలరు, లేదా కొనుక్కోగలరు, లేదా నిర్మించుకోగలరు. ఇది విశేషము. అంటే కూర్మ మంత్రం చదివినందువల్ల ప్రయోజనం ఏమిటి అంటే, క్షీరసాగర మధురం జరిగిందే, ఇంద్రుడు పోగొట్టుకున్న సామ్రాజ్యం తిరిగి వచ్చింది, దేవతలకందరికీ అమృతం దొరికింది, ఒక్కొక్కళ్ళకి ఏమేం కోరికలు ఉంటే అవన్నీ వచ్చాయి. మహర్షులకి కామధేను వచ్చింది, కల్పతరు వచ్చింది, కల్పతరువు కింద కూతుని కోరినవన్నీ వస్తాయి. ఇన్ని ప్రయోజనాలు. అంచేత కూర్మరాజా, ఎలాగైతే నువ్వు స్థిరంగా ఉండి భూమిని కాపాడుతున్నావో నా ఇంటిని కూడా కాపాడు అని ప్రార్థన చేస్తున్నాం. ఇవి చాలా సులభమైనవి. ఎంచేత మీరు ప్రశ్నలోనే ఒక ప్రశ్నలో 2 ప్రశ్నలు వేశారు. తప్పనిసరిగా చెప్తున్నాం, ఇది విశేషం. ఆ తాబేలు బొమ్మను కూడా మీరు ఇంట్లో అట్టే పెట్టుకోవచ్చు, లేదా పని అయిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయంలో హుండీలో వేసేసి నమస్కరించండి, మంచి పని జరుగుతుంది. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.